నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలకు 40,000 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో ఫామ్ ఆయిల్ సాగు చేసి రైతులు అధిక దిగుబడి పొందాలన్న మంత్రి తుమ్మల. జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతుంది. నిరుద్యోగులపై ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్ శివారు జల్పల్లిలో నకిలీ యునానీ డాక్టర్ గుట్టురట్టు. ప్రభుత్వం నిర్వహిస్తున్న యునానీ సంస్థలు ఉపయోగించుకోవాలన్న డ్రగ్ ఇన్స్పెక్టర్. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. తెనాలిలో ఓటు హక్కు అవగాహన ర్యాలీ నిర్వహించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ. రైట్, ఇక డీటెయిల్స్కి వెళ్తే వనపర్తి జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా వారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ దేశంలో ఎక్కువ ఫామ్ ఆయిల్ పండిస్తున్న రైతులు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారని, రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల ఫామ్ ఆయిల్ సాగుకు అవకాశం ఉందని, ఫామ్ ఆయిల్ సాగు రైతులకు లబ్ధి చేకూరుస్తుందని, తాను కూడా ఫామ్ ఆయిల్ సాగు చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఏడాది కాలంలోనే పలు సంక్షేమ పథకాలకు 40,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. వారందరికీ నా విజ్ఞప్తి, సింగిల్ విండో చైర్మన్లు కానీ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు కానీ అందరూ కూడా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో గట్టిగా పనిచేసి పంచాయత్ సర్పంచ్, ఎంపీపీ, జిల్లా పరిషత్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా చూడాలని అందరికీ విజ్ఞప్తి. తుమ్మల నాగేశ్వరరావు గారు డిసిసిబి చైర్మన్ చేయడానికి ఒక 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ లేక మన మంత్రివర్గ సభ్యులు కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కింద స్థాయికి వెళ్ళటం లేదు. ఇవాళ 1000 టన్నుల ఈ నెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండ సురేఖలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ 14 నెలల్లో 56,000 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ కొనసాగుతుందని తెలిపారు. ఆరోగ్య శాఖలో 7,500 ఉద్యోగాలను భర్తీ చేశామని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్ బీజేపీతో దోస్తీ కట్టిందని, రఘునందన్ ఎమ్మెల్యే ఎంపీగా గెలిచిన ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలు తెలిసిన నరేందర్ రెడ్డిని గెలిపిస్తే వారి సమస్యల పరిష్కారానికి చట్టసభల్లో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారని తెలిపారు. గ్రాడ్యుయేట్లే కానీ, సార్వత్రిక ఎన్నికలే కానీ, ఏ ఎన్నికలైనా మనకున్న ఆయుధము ఓటు. ఈ ఓటు ద్వారానే మన భవిష్యత్తు, ఈ ఓటు ద్వారానే రాష్ట్ర సమాజం యొక్క భవిష్యత్తు నిర్ణయం చేసుకుంటాం. ఈనాడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీ చేయడం, మన ప్రాంతంలో మనం అందరం కలిసికట్టుగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు వచ్చి మీ గ్రామాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ తోటి మాట్లాడి, అయ్యా గత 14 మాసాలలో ప్రత్యేకంగా నిరుద్యోగ సమస్యకు సంబంధించి కాంగ్రెస్ ఏం చేసింది, ఈరోజు మీరు లెక్కలు తీస్తే సుమారు
56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. కానీ మార్చి ఏప్రిల్లో మేము జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తాము. మళ్ళీ వచ్చే మార్చి ఏప్రిల్లో ఖచ్చితంగా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్ విధంగా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేయాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడా కూడా పొరపాటు ఉండదు, ఎవరు కోర్టుకు పోవద్దు. నోటిఫికేషన్ సాఫీగా ఉండాలి. ఆ మెరిట్లో ఉండదు, రిజర్వేషన్లో ఉండదు, అర్హత అవకాశం కల్పించాలి, ఉద్యోగ కల్పన ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈరోజు మా శాఖకు సంబంధించి, హెల్త్ శాఖకు సంబంధించి, ఆరోగ్య శాఖకు సంబంధించి సుమారు 7,500 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మళ్ళీ ఒక 6,000 ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల మేము ప్రకటించకపోతున్నాము. హైదరాబాద్ నగర శివారు జల్పల్లి గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అతుల్లాహ్ ఆయుర్వేదిక్ ప్రైవేట్ లిమిటెడ్పై అధికారులు దాడి చేసి సీజ్ చేశారు. ప్రజలు ఇలాంటి నకిలీ డాక్టర్లను నమ్మి వారి మాయమాటలకు మోసపోవద్దని తెలిపారు. ఈ సందర్భంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో మొత్తం 400కు పైగా యునానీ సంస్థలు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకొని ఉచితంగా వైద్య సేవలు పొందాలని కోరారు. ఇలాంటి నకిలీ డాక్టర్ల సమాచారం ఉంటే సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ ప్రక్కనే ఉన్న యునానీ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అంటే సీజ్ చేస్తున్నారు. అన్నీ అయిపోయింది. తెలంగాణ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్. నేను ఆయుర్వేదిక్ డ్రగ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ పృథ్వీరాజ్, డాక్టర్ అనుదీప్ యునానీ డ్రగ్ ఇన్స్పెక్టర్. మేము పై అధికారుల ఆదేశం మేరకు ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. మేము 12వ తారీఖు వచ్చినాము. 12వ తారీఖు రోజు వస్తే ఇక్కడ వీళ్ళ దగ్గర ఏ లైసెన్స్ లేదు, లేబుల్ లేదు, ఎంఆర్పి లేదు, డ్రగ్ మన ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఏది లేకుండా ఉత్తగా ఫ్రీగా అమ్మేస్తున్నారు. ఒక్కొక్క పేషెంట్ దగ్గర 2,000, 3,000 ఇట్లా డబ్బులు తీసుకొని అమ్మేస్తున్నారు. అయితే వీళ్ళు అట్లా ఎంతమందికి పర్ డేకు దాదాపుగా 200, 250 మంది దాకా వస్తున్నారు వీళ్ళు. అంటే కామన్ పబ్లిక్ని చాలా మోసం చేస్తున్నారు. అందుకోసం మాకు పైనుంటి ఆర్డర్స్ వచ్చినాయి. దాని ప్రకారం ఈ సీజ్ చేయడానికి వచ్చాము. ఇది ఇంకొకటి, మాకి ఏ డిసీజ్కి కూడా ఇది కంప్లీట్గా 100% తగ్గుతుందని చెప్పొద్దు. దీనికి పనిచేస్తుందని చెప్పాలి, కానీ ఏ రిసర్చ్ లేదు దీనికి. మేము అన్ని డ్రగ్స్ 12వ తారీఖు రోజే కలెక్ట్ చేసుకొని మా డీటెయిల్కి పంపించాం. డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ తెలంగాణ స్టేట్కి గవర్నమెంట్ ల్యాబ్ టెస్టింగ్ ఉంటుంది, దానికి పంపించాము. దీనికి ఏది లేదు కాబట్టి ఆ డాక్టర్ కూడా ఏ డిగ్రీ లేదు. మేము అడిగాము, మీకు డిగ్రీ లేదు కదా ఎట్లా పేషెంట్ చూస్తున్నారంటే మాకు పూర్వీకుల నుంచి వచ్చిందని చెప్తున్నారు. అట్లా కాదు, మీరు ఏదైనా డిగ్రీ చదివి చేసుకోవాలి, ఇవన్నీ ఏదన్నా ఉంటే మీకు అని చెప్పేసి ఆ రోజు నోటీస్ ఇచ్చాం 12వ తారీఖు రోజు. ఇంతవరకు మాకు వాళ్ళు రెస్పాండ్ కాలేదు. అందుకోసం ఈరోజు సీజ్ చేయడానికి వచ్చాం. అట్లాగే మాకు పైనుంటి ఆర్డర్స్ ప్రకారం మా డైరెక్టర్ మేడం చిట్టెల లక్ష్మీదేవి గారు ప్లస్ మా అడిషనల్ డైరెక్టర్స్ ఆయుర్వేద, అడిషనల్ డైరెక్టర్ యునాని, వీళ్ళ ఆదేశాల మేరకు వచ్చి సీజ్ చేయడం జరుగుతుంది. అన్ని డ్రగ్స్, ఏ డ్రగ్స్కి పర్మిషన్ లేదు. ఇక్కడ ఉన్న అన్ని ఏ డ్రగ్స్కి, యునానికి, ఆయుర్వేదిక్ ఏ డ్రగ్కి పర్మిషన్ లేదు. ఇవి మనం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి లైసెన్స్ తీసుకోవాలి మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి. జిఎంపీ సర్టిఫికేట్ మనకు లైసెన్స్ తీసుకోవాలి. ఏది కూడా వీళ్ళ దగ్గర లైసెన్స్ లేవు. వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటే మేము క్యూర్ చేస్తామంటున్నారు, లంగ్స్ ప్రాబ్లం ఉంటే క్యూర్ చేస్తామంటారు, కిడ్నీ ప్రాబ్లం ఉంటే మేము క్యూర్ చేస్తామంటున్నారు, మొత్తం కంప్లీట్ తగ్గిస్తామంటున్నారు, క్యాన్సర్కి తగ్గిస్తామన్నట్టు. దేనికి కూడా వీళ్ళు 100% ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పొద్దు. ఇది 2.5 years నుంచి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారట.
మాకు చాలా మంది కంప్లైంట్ వచ్చిన దాని ప్రకారం మేము వచ్చేసి దీన్ని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మా ఆఫీస్ సికింద్రాబాద్లో ఉంటుందండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ డైరెక్టరేట్ మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ మీరు కంప్లైంట్ చేయొచ్చు ఎలాంటి దానికైనా. ఈ కామన్ పబ్లిక్ ఇప్పటి నుండి ఏ డ్రగ్ ఏది లైసెన్స్ లేకున్నా మేము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి సీజ్ చేయడం జరుగుతుంది. కామన్ పబ్లిక్ ఎవరే కానీ మోసపోవద్దు ఇలాంటి వాళ్ళ వల్ల. ఏమిటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫు నుంచి మా ప్రతి ఒక్క డాక్టర్ లైసెన్స్ ఉంటుంది. మీరు సరైన డాక్టర్ని ఎంచుకొని సరైన ట్రీట్మెంట్స్ తీసుకోండి. ఇట్లా లేబుల్ లేకుండా మిస్బ్రాండెడ్ అన్బ్రాండెడ్ డ్రగ్స్ని వాడి మీ ఆరోగ్యాన్ని మీరు చేతులారా పాడు చేసుకోవద్దు. మీడియా మిత్రులకు కూడా మా తరఫు నుంచి విన్నపం ఏంటిదంటే, మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్కి సంబంధించి 421 డిస్పెన్సరీస్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నాయి. వాటిలో మీకు దగ్గరలో ఉన్న డిస్పెన్సరీకి వెళ్ళి ఉచితంగా మందులు వాడి వాటితోటి మీరు మీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లాంటి క్వాక్స్ని నమ్మి మోసపోవద్దు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మీకు ఇట్లాంటి కంప్లైంట్స్ ఎక్కడన్నా మీకు ఇట్లాంటివి అమ్ముతున్నా మీ చుట్టుపక్కల ఇలాంటివి ఎక్కడన్నా ఇలాంటి జరుగుతున్నప్పుడు మీరు మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ సికింద్రాబాద్లో 8-1-14 మార్కెట్ స్ట్రీట్ ఆపోజిట్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో మా కార్యాలయం కలదు. అక్కడికి వచ్చి మీరు తగు ఫిర్యాదులు చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటీని పంపిణీ చేస్తామని కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ చెప్పి ఎన్నికల్లో గెలిచిన అనంతరం మోసం చేశారని నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు పోస్టల్ కార్డు రాసి ప్రియాంక గాంధీకి పంపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి స్టేట్ జనరల్ సెక్రటరీ మహారెడ్డి శ్రేయారెడ్డితో పాటు ఇతర టీఆర్ఎస్వి నాయకులు పాల్గొన్నారు. Okay, now individual. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్న నేపథ్యంలో తెనాలిలో శుక్రవారం ఓటు హక్కు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నుంచి కొత్తపేట బోసు రోడ్డు మీదుగా గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం నిర్వహించి ఓటు హక్కు వినియోగం గురించి ప్రతిజ్ఞ చేశారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెనాలి అర్బన్ రూరల్ కలిసి 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని పట్టభద్రులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. మనకి ఈ నెల కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 27వ తేదీన ఎలక్షన్కి వెళ్తున్నాము, అందరూ తెలుసు. దీనిలో భాగంగా మరి ఓటర్లో ఒక అవేర్నెస్ కార్యక్రమం క్రియేట్ చేయడానికి ఈ స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ ఈ గుంటూరు నగరంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైతే ఓటర్స్గా నమోదై ఉన్నారో ఎలక్ట్రోల్లో ఇప్పటికే పబ్లికేషన్ చేశాము. ఈ ఎలక్ట్రోల్లో వారి పేరు ఉన్నదా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకొని ఉంటే ఎక్కడ ఏ బూత్లో నమోదైంది అవన్నీ కూడా వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మాదిరిగా ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా 27న జరిగేటటువంటి ఎలక్షన్లో తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఈ ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్స్ కూడా మేము ఏర్పాటు చేశాము. ఇప్పుడు గుంటూరు నగరంలో చూసుకుంటే గుంటూరు నగరపాలక సంస్థ మెయిన్ ఆఫీసు ప్లస్ సర్కిల్ ఆఫీసులో కూడా కొన్ని సెంటర్స్ పెట్టాము. ఇంకా అవసరాన్ని బట్టి తహసీల్దార్ ఆఫీసులో అట్లనే సెక్రటేరియట్ మెయిన్ సెక్రటేరియట్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా ఏర్పాటు చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటును వినియోగించుకొని మరి మీకు నచ్చినటువంటి క్యాండిడేట్ని ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫిబ్రవరి 27వ తారీఖున పోలింగ్ జరగబోతుంది. ఈ ఎలక్షన్లో ఓటర్గా నమోదు చేసుకున్న పట్టభద్రులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫిబ్రవరి 27వ తారీఖున ఖచ్చితంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఆ అవగాహన క్రియేట్ చేయడానికి ఈ స్వీప్ ర్యాలీని టేకప్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి మా నివేదన ఏమిటంటే
మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, మీ ఓటు నమోదైందా లేదా, ఎక్కడ మీరు ఓటు వేసే అవకాశం ఉంది అనేది తెలుసుకొని ఖచ్చితంగా 27వ తారీఖున మీ ఓటు హక్కుని వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 25 లక్షల విలువ చేసే 49 కాసుల బంగారం ఆభరణాలు 10 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. పెనుగొండలో తాళం వేసి ఉన్న ఇంట్లో జరిగిన చోరీలో పాత నేరస్తుడు బండారు గణేష్ను 24 గంటల్లో అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సొమ్ము రికవరీ చేశారు. అలాగే పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో బైక్లు దొంగతనాలకు పాల్పడుతున్న కారెపల్లి యేసురత్నంను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఫస్ట్ పెనుగొండ పోలీస్ స్టేషన్ నిన్న జరిగిన కేసు 34/25 దీంట్లో హౌస్ బ్రేక్ మై నైట్లో 395 గ్రామ్స్ గోల్డ్ 49 సావరెన్స్ వర్త్ ఇప్పుడు దాదాపు రేట్ చూస్తే మార్కెట్ వాల్యూ 25 lakhs వరకు ఉంది. ఇప్పుడు మీరు అందరూ చూసారా. సో ఇమీడియట్లీ కేసు కట్టిన తర్వాత విదిన్ అవర్స్ ఓన్లీ ఎస్ఎస్ఐ గారు ఎస్డిపిఓ గారు ఆయనతో పాటు అందరూ టీం సహాయం చేసి ఇమీడియట్లీ ఇద్దరు అక్యూజ్లో పట్టుకోవడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవరీ అయింది. దీంట్లో ఫస్ట్ అక్యూజ్డ్ కొసూరి పోతరాజు ఆల్రెడీ 20 కేసెస్ ఆయన పైన ఉంది. సస్పెక్ట్ షీట్ ఉంది పెనుగొండ పోలీస్ స్టేషన్లో. సెకండ్ ఇస్ కన్ఫ్లిక్ట్ చైల్డ్ ఇన్ కన్ఫ్లిక్ట్ ఆఫ్ లా. ఆయన కూడా పేరు చెప్పలేము ఇప్పుడు. సో మీ తరఫున మన అందరి టీంకి, మన ఐడి పార్టీస్కి, ఆఫీసర్స్కి చాలా అభినందన. వాట్ దే హావ్ డన్ ఎ గ్రేట్ వర్క్ అండ్ ఇమీడియట్లీ మన దగ్గర విక్టిమ్స్ కూడా ఉన్నారు ఈరోజు. సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ద పోలీస్ వర్క్. సెకండ్ కేసు చూస్తే ఇట్ ఈస్ 10 బైక్స్ ఇప్పుడు దొంగతనం నుంచి జరిగింది. దిస్ ఈజ్ ఇన్ పాలకొల్లు రూరల్. దే హ్యావ్ డన్ ఎ గుడ్ టీమ్ వర్క్ ఆన్ దిస్. ప్రీవియస్లీ రిలీజ్డ్ జైల్ ఆఫెండర్, ఆయన పైన 10 కేసెస్ ముందుగా ఉంది. కేసర్పల్లి యేసురత్నం 22 years. సో దట్ అరెస్ట్ ఆల్సో వీఆర్ షోయింగ్. ఈ 3 ఈరోజు వీఆర్ సెండింగ్ దెమ్ టు కోర్ట్ అండ్ టు ఇన్షూర్ ద రిమాండ్. అండ్ తర్వాత ఎట్లాగా వాట్ ఎవర్ లా ప్రకారం, చట్ట ప్రకారం నెసెసరీ ఇన్వెస్టిగేషన్ హెస్ టు బి డన్. దట్ విల్ బి క్యారీడ్ అవుట్. థ్యాంక్ యూ. సేయ గారు కానీ చాలా హ్యాండిల్ తిరుమల సేయ గారు కానీ చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు. నిజంగా చాలా హ్యాపీ అంటే ఎందుకంటే నేను కష్టపడిందంటే ఎప్పుడు చాలా బాధపడ్డాము, దొరకమనుకున్నాం మేము. కానీ ఇంత త్వరగా రికార్డ్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మన ముఖ్యమంత్రి గారికి చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా మేము చెప్పేది ఏంటంటే మనం కూడా తెలిసి తప్పులు చేస్తూ ఉంటాము. ఎవరైనా సరే ఇలాగ ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్తా ఉన్నారు పోలీసు వారు, ఇంటికాడ బయట తాళం వేయద్దు, ఇంటి తాళాలు చెప్పులు స్టాండ్ దగ్గర కిటికీలను పెట్టొద్దని చెప్తుంటారు. అయినా సరే మనం అక్కడే పెడుతూ ఉంటాము. అంటే తెలిసి తప్పులు చేస్తూ ఉంటాం. ఇది ఒక లీడ్ బై ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే అలాగే ఎవరు చేయొద్దు. ఏదైనా ఉండి వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న చుట్టాలు ఇంట్లోనే పెట్టేసుకోండి. ఇంకా రెగ్యులర్గా మేము అలాగే పెడతాము. కానీ తెలిసి తప్పు చేసాం మేము. చేసినందుకు మాకు చాలా ఇబ్బంది అయింది. కానీ దొంగ నోట్లు ముద్రించి చెలామణి చేయడం ద్వారా తన అప్పులన్నీ తీరిపోతాయని అత్యాశకు పోయిన ఓ యువకుడు పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్క పెడుతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ దొంగ నోట్లు ముద్రించాలని ప్రింటర్ నోట్లు ముద్రించేందుకు సెక్యూరిటీ థ్రెట్ ఉన్న నిషేధిత చైనా A4 పేపర్లను అలీబాబా వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేశాడు. అయితే ఇస్మాయిల్ నిషేధిత చైనా పేపర్లను అలీబాబా సైట్ ద్వారా ఆర్డర్ పెట్టినట్లు ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం రావడంతో వారి సమాచారంతో రాయపేటలోని అతని ఇంటిపై పోలీసులు దాడి చేసి ప్రింటర్, నిషేధిత చైనా సెక్యూరిటీ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. యువత అత్యాశకు పోయి కటకటాల పాలు కావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మనకి విజయవాడ డివిజన్లో ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సీనియర్ ఆఫీసర్ అయినటువంటి సామి నాగభూషణం గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ కంప్లైంట్ మీద మనం కేసు కట్టడం జరిగింది. ఈ సార్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఢిల్లీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు నిన్న అంటే 20వ తారీఖున మన నర్సాపురం పట్టణంలో ఉన్నటువంటి మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్, ఇతని ఇల్లు వచ్చేసి సన్షైన్ స్కూల్ దగ్గరలో ఉంటుందన్నమాట, రాయపేట. ఇతను నిషేధమైనటువంటి కొన్ని పేపర్స్ని చైనా నుంచి దిగుమతి చేశాడని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఆ పేపర్స్ ఏంటంటే మనకి సెక్యూరిటీ థ్రెడ్ ఉన్నటువంటి పేపర్స్ అనమాట. A4 సైజ్ ఉన్న వాటిని అతను అనాథరైజ్డ్గా లైసెన్స్ అనేది లేకోకుండా ఎవరు కూడా దాన్ని కలిగి ఉండడానికి పర్మిషన్ లేదనమాట. లైసెన్స్ లేకుండా అతను కలిగి ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు ఏంటంటే చట్ట ప్రకారం వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వచ్చేసి అతని ఇంట్లో సోదా చేసి ఆ పేపర్స్ మొత్తం 94 పేపర్స్ అనమాట.
జనరల్గా వాటిని కరెన్సీ నోట్స్ వాడటానికి ఉపయోగిస్తారన్నమాట. అవి చైనా నుంచి మన దగ్గర రావడానికి రిస్ట్రిక్టెడ్. అయితే ఇతను తీసుకొచ్చాడు అన్నమాట. అలీబాబా అని చెప్పేసి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ద్వారా అతను వాటిని ఆర్డర్ పెట్టుకొని తీసుకురావడం జరిగిందన్నమాట. వాటిని తీసుకొచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే ఒక కలర్ ప్రింటర్ని ఫ్లిప్కార్ట్ ద్వారా ఆర్డర్ పెట్టుకొని ఈ పేపర్స్ని ఈ కలర్ ప్రింటర్ని ఉపయోగించుకొని ఈ 500 నోట్స్ని ఫేక్ కరెన్సీని తయారు చేయడానికి ట్రై చేశాడు అన్నమాట. ఆ తయారు చేసే క్రమంలో ఇతను 100 పేపర్స్ తీసుకొస్తే 4 పేపర్లు వాటిని యూజ్ చేయడం జరిగింది. ఆ యూజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రింట్ అనేది మన యొక్క రియల్ నోట్కి కొంచెం దగ్గరగా లేకపోవడం వల్ల ఈజీగా అందరూ ఐడెంటిఫై చేస్తారని తను దొరికిపోతాననే ఉద్దేశంతో ఆ 4 పేపర్లు కూడా అతను చించేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత మిగిలిన 96 పేపర్స్ని కూడా అతను ఇంట్లో పెట్టుకునే ఉన్నాడు. వాళ్ళకి సమాచారం వస్తే ఆ సమాచారం మేరకు వాళ్ళు చట్ట ప్రకారం ప్రొసీజర్ను పాటిస్తూ సీజర్ చేశారన్నమాట. సీజర్లో ఏంటంటే 96 పేపర్లు ఉన్నటువంటి ఈ సెక్యూరిటీ థ్రెడ్ ఉన్నటువంటి పేపర్స్ని, అదేవిధంగా అతని ఇంట్లో ఉన్నటువంటి హెచ్పి కంపెనీకి చెందినటువంటి కలర్ ప్రింటర్ను కూడా స్వాధీనం చేసుకొని అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అతను ఇలా దొంగ నోట్లు తయారు చేయడానికి నేను తెచ్చాను అని చెప్పాడు. కాబట్టి దాని మీద చర్య తీసుకోమని చెప్పేసి మాకు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఎఫ్ఐఆర్ వేసాం అనమాట. ఆ ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత మేము ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి యొక్క నేరోక్తాల స్టేట్మెంట్లో కూడా తను ఇలా దొంగ నోట్లు తయారు చేద్దామనే ఉద్దేశంతోనే వాటిని తెప్పించాను. అవి తీసుకురావటం నేరం అని నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నాకు ఉన్నటువంటి అప్పుల్ని తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను వీటిని తీసుకొచ్చాను. కానీ వాటిని 4 పేపర్స్ను ఉపయోగించి నేను 500 నోట్స్ని తయారు చేయడానికి ట్రై చేశాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఈక్వల్గా రావడం అనేది నాకు కుదరలేదు అసలుకి. ఆ తర్వాత ప్రింట్ వచ్చినటువంటి విధానంలో కూడా ఉన్నటువంటి రియల్ నోటికి దగ్గరగా లేకపోవడం ఈజీగా గుర్తుపడతారనే ఉద్దేశంతో భయంతో నేను వాటిని చించేసి వాటిని చెత్తపుట్లో పడేశాను. ఈ చేసినా సరే నేను దొరికిపోతాననే భయంతోనే ఆ పేపర్స్ అన్నింటినీ కూడా ఎవరికి కనపడుకోమని ఇంట్లో దాచుకున్నాను. అయితే నేను వచ్చేసి మన ఈ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి మనకి కన్ఫెక్షన్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. లవకుశుల జన్మస్థానంగా పేరొందిన కర్ణాటక కోలార్ జిల్లాలో లవకుశ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును స్థాపించి పలు దైవిక కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తున్నామని, ఈ ట్రస్ట్ రామ జన్మభూమి ట్రస్టుకు అనుసంధానంగా పనిచేస్తుందని ట్రస్ట్ ఫౌండర్ చంద్రశేఖర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలంగాణ రాష్ట్రానికి ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులుగా నూతనంగా నియమితులైన డాక్టర్ నంబూరి విజయశ్రీ చౌదరి, సదానందంలకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటకలోని ముల్బగల్ జిల్లా అవని అనే గ్రామం నుండి ఏప్రిల్ 4వ తేదీన శ్రీరామ శోభయాత్రను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. జై శ్రీరామ్. నా పేరు చంద్రశేఖర్ అని చెప్పేసి మాది కర్ణాటక కోలార్ డిస్ట్రిక్ట్ ముల్బాల్ తాలూకు అవని అనే విలేజు. లవకుశ ట్రస్ట్ ఫౌండర్. మా ట్రస్ట్ వచ్చేసి అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ అనుబంధిత సంస్థ. ఈ సంస్థ నుంచి ఈరోజు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మళ్ళీ జనరల్ సెక్రటరీని ట్రస్ట్ మెంబర్ల ద్వారా అనౌన్స్ చేస్తున్నాము. అదే సందర్భంగా ప్రతి సంవత్సరం రామనవమికి మేము ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తాము, రాములవారి శోభయాత్ర అంతా చేస్తాము. దీని సందర్భంగా ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 7 అంటే 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. దీనికి యావత్ భారతదేశంలో అంటే మన కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఇక్కడ సౌత్ ఇండియాల నుంచి చాలా జనం పాల్గొంటారు. దీనికి అయోధ్య నుంచి కూడా గురువులు వస్తారు. ఇదే కళ్యాణానికి ఈసారి అయోధ్య ట్రస్ట్ నుంచి మనకి వస్త్రాలు మళ్ళీ తలంబ్రాలు అంతా పంపిస్తామన్న. ఇక్కడ భద్రాచలంకి మన తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా ఇస్తారో అట్లా మన కళ్యాణానికి అయోధ్య నుంచి వస్తున్నది. దీనికి అందరూ పాల్గొనాలా, యావత్ భారతదేశంలోని హిందూ బాంధవులందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని పెండ్లి కుమారుడిగా, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా అలంకరించే కార్యక్రమం ఆలయ అర్చకులు, వేద పండితులతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేద పండితులు, కార్యనిర్వహణ అధికారి బల్ల నీలకంఠం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఆసన గ్రామంలో వేయించేసిన శ్రీ రామేశ్వర వారి కళ్యాణ మహోత్సవంలో 24 నుంచి 28 వరకు అతివైభవం జరుగుతాయి. స్వామివారి కళ్యాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, సలువు పందుళ్ళు, క్యూ లైన్లు ఏర్పాటు చేయండి. భక్తులు, మా గ్రామ కమిటీ వారు, మా ఉత్సవ కమిటీ వారు సహాయ సహకారాలతో స్వామివారికి కళ్యాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ విధంగా డిపార్ట్మెంట్ వారి కోఆర్డినేటర్స్తో, పోలీస్ వారు ప్లస్ హెల్త్, అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్స్తో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీరు, సంటి పిల్లలకు పాలు, డాన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
శ్రీ స్వామివారి కళ్యాణం 24 తెల్లవారుజాము 4 గంటల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ స్వామివారి రథోత్సవం 26 మధ్యాహ్నం 3 గంటలు జరుగుతుందండి. శ్రీ స్వామివారికి శ్రీపుష్పం 28 నైటు 9 గంటలు జరుగుతుంది. పుణ్యస్త్రీలు అందరూ అధిక భక్తులు ఆడవాళ్ళందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని కుంకుమ బరులు తీసుకెళ్ళడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందండి. వచ్చినటువంటి భక్తులందరూ కూడా దేవస్థానం వారి నుంచి భక్తుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం అనేది కావున 50 మంది భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారని. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలకు 40,000 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో ఫామ్ ఆయిల్ సాగు చేసి రైతులు అధిక దిగుబడి పొందాలన్న మంత్రి తుమ్మల. జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతుంది. నిరుద్యోగులపై ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్ శివారు జల్పల్లిలో నకిలీ యునానీ డాక్టర్ గుట్టురట్టు. ప్రభుత్వం నిర్వహిస్తున్న యునానీ సంస్థలు ఉపయోగించుకోవాలన్న డ్రగ్ ఇన్స్పెక్టర్. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. తెనాలిలో ఓటు హక్కు అవగాహన ర్యాలీ నిర్వహించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.